హల్లెలూయా 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 హల్లెలూయా. ఏమో జరుగుతా ఉందండి, ఏం జరుగుతున్నారు? రావాలి ప్రజలు, ప్రభు సన్నిధికి రావాలా. మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఆయన కార్యములు మహా గొప్పవి. ఆయన్ని తెలుసుకోలేక చాలా మంది నశించిపోతున్నారు. మీరైతే ధన్యులు. ఈరోజు ఎంతో మంది ఈ సమయాన్ని వృథాగా పోగొట్టుకుంటున్నారు. మీరైతే ప్రభు సన్నిధికి వచ్చుకుంటున్నారు. నా మాతృభాష తెలుగు, కానీ కన్నడలోనే ఎక్కువ వాక్యాలు చెప్తారు. కన్నడ, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, భారతదేశము, నేపాల్ దేశాల్లో మేము తిరిగి సేవ చేస్తున్నాము. కొత్త పల్లెలు, అన్ని కొత్త పల్లెలే, ఒక్క ఊరు తప్ప. మురుడి అనే ఊరు ఉంది. ఆ ఊరిలో మంది రెండో చర్చ్. ఎందుకు రెండో చర్చ్? ఎక్కడైనా ఎవరైనా సేవ చేస్తున్నారంటే నేను చేయను. ఆ ఊర్లో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక 30-40 మంది ఆ చర్చికి మేము పోము, ఇట్లా పాడైపోతాం, కానీ చర్చికి పోమంటారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు చర్చ్ కట్టాలా వద్దా? విడిస్తే నశించిపోతారు, నాశనం అయిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. అందుకని ఆడ రెండో చర్చి కట్టడం జరిగింది. అంతే. మిగతా 520 గ్రామాలకి, కొత్త గ్రామాలకి సువార్త తెలియని ప్రజలకి యేసు ప్రభు గురించి సువార్త వినిపించాము. భారతదేశము, నేపాల్ దేశం. పౌలు భక్తుడు అంటాడు, సువార్తను బట్టి నేను అతిశయపడుచున్నాను. దేని బట్టి అండి? సువార్తను బట్టి. దేని బట్టి అండి? సువార్తను బట్టి. సువార్తను బట్టి నేను అతిశయపడుచున్నాను. అంటే నాకు బంగారు ఉంది, వజ్రాలు ఉంది, వైడూరాలు ఉంది, మాగాళ్ళు ఉన్నాయి, కావలసినంత ఆస్తి పాస్తులు అంతస్తులు ఉన్నాయి. దాన్ని బట్టి అతిశయపడకూడదు. అది అశాశ్వతం, శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది ఏది అంటే దేవుని రాజ్యం. మంచి మాట వచ్చినప్పుడు మీరు ఆమేన్ అని చెప్పాలి. శాశ్వతమైనది దేవుని రాజ్యం. ఇది ఏంట్రా బాబు? ఆదివారం నాడు పునరుత్థానం నాడు పెళ్లి పెట్టేస్తున్నారు వీళ్ళు. ఏ మనుషులు ఆయన? మాకు ఆరాధన తప్పిపోతుంది. రాకపోతే మా ఆత్మీయ గుర్తు వస్తే ఆరాధనకి తప్పిపోతాం. ఎట్టా అనుకుంటే ప్రభు మమ్మల్ని వదల్లా, ఇక్కడ పట్టుకొచ్చాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి చెప్తే బాగుంటుంది. హల్లెలూయా. మేము ఎట్లా చెప్పిస్తామంటే, హల్లెలూయా అని చెప్పినప్పుడు ప్రత్యుత్తరంగా అందరూ కుడి చేయి పైకి ఎత్తి చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది చేతులు తెచ్చుకోలేదు. ఎక్కడి నుంచి వచ్చారు? చేతులు తెచ్చారా? కూడా కుడి చేయి తెచ్చుకున్నారా? తెచ్చినారా? మరి హల్లెలూయా హల్లెలూయా. ఇది మనం పెంతెకోస్తు సంఘాలు అంటే. మేము పెంతెకోస్తు సంఘాలు, మీరు పెంతెకోస్తు సంఘాలు. ఎవరు హల్లెలూయా చెప్తారో వాళ్ళు ఫుల్ క్లాస్ చర్చ్ అని పిలుస్తారు. అంటే పెంతెకోస్తు సంఘాల వారిని. నేను వాక్యం చెప్పను. 2020 సంవత్సరం నుండి ఈ రోజు వరకు వాక్యాలు పూర్తిగా బొత్తిగా తగ్గిపోయింది, చెప్పనే లేదు. అన్ని వాక్యాలను కూడా అమ్మగారే చెప్తారు రాష్ట్రంలో. అమ్మ పేరు బిషప్ పుష్పలత నామ. అమ్మ పేరేంటి? దరిదాపు 8,000 ఆత్మలకి బాప్టిజం ఇచ్చారు. ఎన్ని? 8,000. ఎక్కడ చెప్పలేదు గీత. ఎందుకంటే మళ్ళీ అతిశయం అయిపోతుంది, అహంకారం పెరిగిపోతుంది కదా. అవునా? అవునమ్మా?
స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చాలా సంతోషం సంతోషపడదాము. మాది విశాఖపట్నం. ఎవరండి? విశాఖపట్నం. అమ్మగారిది రాయచూరు. బళ్ళారిలో ఉంటాం. ఇప్పుడు బళ్ళారిలో ఉంటాము, బెంగళూరులో కూడా ఉంటాం. ప్రభు 2 చోట్ల ఇల్లు ఇచ్చాడు.